రామ్ చెప్పాడు సార్. అసలు మీ డైరెక్షన్ లో చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. రియల్లీ? యు నో, ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. అసలు ఆ సినిమాలో శతద్ర వంశ వీరుడు అని హీరో 100 మందిని వేసేస్తుంటే ఆ డైరెక్టర్ ని నేను కాదమ్మా, రాజమౌళి. ఓకే ఓకే, మీ సినిమాలని కదా సార్ సుమలు గాల్లో ఎగురుతుంటాయి, బాంబులు పేలుతుంటాయి. అది నేను కాదమ్మా, వి వినాయక్. మరి మీరేం తీశారు? ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, యు నో, మై డెబ్యూ. ఇంతకీ మన సినిమాలో హీరో ఎవరు సార్? నాకేం తెలుసు? హీరో వచ్చాడు. అన్నా, ఎవడ్రా నువ్వు? ఏంట్రా ఇది? నీకే అన్నా. ఏయ్, ముందు తీసుకో అన్నా. అసలు ఏం చూసిందన్నా నీలో? 6 నెలల నుంచి వెంట పడుతున్నాను, వర్కౌట్ అవట్లా. ఎక్కడో 3 నెలల క్రితం నేను చూసిందంట, అంతే మమ్మల్ని సైడ్ చేసేసింది. అమ్మాయిల టేస్ట్ అర్థం కావట్లేదన్నా అసలు. రేయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? దట్ ఎర్ర డ్రెస్ అమ్మాయి అన్నా. రామ్ ఏం చెప్తున్నాడు? హీరోకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైరెక్టర్ మీరు కదా? దర్శకుడిని నేనేనమ్మా, పర్యవేక్షణ అతను. మరి నాకు సీన్ ఎవరు చెప్తారు? నేను ఒకటి చచ్చాను కదమ్మా, నేను చెప్తాను. 3 నెలల క్రితం నువ్వు అతను చూసావన్నమాట, 2 నెలల క్రితం నువ్వు అతను ప్రేమించావన్నమాట, 1 నెల రోజుల నుంచి నువ్వు చెప్పాలనుకుంటున్నావంట, ఇవాళ నీకు అతను కనిపించాడన్నమాట, నువ్వు ఐ లవ్ యూ చెప్తావన్నమాట. అదిరిపోయింది సార్ సీన్. వాట్ ఏ క్రియేటివిటీ, యు బ్రిలియంట్. డైరెక్టర్ గారు సీన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా? మీరు రాసిచ్చినట్టే, అదే చెప్పినట్టే చెప్పాను. గుడ్. శృతి, నువ్వు రెచ్చిపో. ఈ సీన్ లో నువ్వు కనిపించకూడదు, నీ క్యారెక్టర్ ఒకటే కనిపించాలి. బై ద వే, ఇవి ఆడిషన్స్ మాత్రమే. బాగా చేసావు అనుకో, ఆయన ఇంప్రెస్ అయితే నువ్వే హీరోయిన్. ఏం సార్? మీరు అలా చెప్తే అలాగే. బ్లెస్ మీ సార్. అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? హీరో ఎవరు సార్? వీరుబాయ్ తమ్ముడు. నెక్స్ట్ వేసేది వాడినే కాబట్టి. సార్, మీరు వాడిని వేస్తే వేశారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? హాయ్, యాక్చువల్లీ 3 నెలల ముందు నేను చూసినప్పటి నుంచి మనసు, గుండె, హార్ట్ అన్నీ నీకే ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర ఏం లేవు, కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, ఐ లవ్ యూ. అన్నా, ఆ అమ్మాయి నిన్ను చూసి పిచ్చికేదో మాట్లాడేసి ఉంటుంది, నువ్వేం పట్టించుకోకన్నా. అయినా నువ్వు అరేంజ్ మ్యారేజ్ టైప్ కదా, నేను మేనేజ్ చేస్తాగా, నాకు వదిలే. వస్తానా? రాయ్, మళ్ళీ తన్ని కలవాలంటే ఏం చెయ్యాలరా? హాయ్ డైరెక్టర్ గారు, ఇవాళ సీన్ ఏంటో చెప్పండి, చంపేస్తా. ప్రతిదానికి చంపేస్తాను అనకమ్మా, ఇక్కడ టెన్షన్ పడి చేస్తున్నావు. డైరెక్టర్ గారు సీన్ చెప్పారా? మీరు నాకు చెప్పారా? శృతి, సీన్ చాలా సింపుల్. నిన్న హీరోకి నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, ఇవాళ హీరో నీకు ఐ లవ్ యూ చెప్తాడు, అంతే కదా డైరెక్టర్ గారు? ఓహో, సీన్ అలా మార్చారనమాట. సీన్ మార్చిన విషయం డైరెక్టర్ ముందే చెప్పండి, లేకపోతే వాళ్ళ ముందు బ్లాంక్ ఫేస్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత అదే నిన్నట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, అంతే కదా? అబ్బా ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా. అడుగు, హీరో వచ్చాడు, నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. సార్, విధి చాలా విచిత్రమైంది సార్. అక్కడేం జరుగుతుందో వాడికి తెలియదు, అది స్కెచ్ అని తనకు తెలియదు, రెండూ తెలిసినా ఏం చేయాలో నాకు తెలియదు. ఆహా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ సార్. చెప్పు. నిన్న నీ పాటికి నువ్వు ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయావా? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా? గుండెకాయ ఓ
కొట్టేసుకుంది. నేను డిసైడ్ అయిపోయాను. ఏంటి? ఐ లవ్ యూ. ఏంటన్నా? అదేంట్రా, నేను ఐ లవ్ యూ చెప్తే ఏం మాట్లాడుకున్నా నవ్వుతూ పారిపోయింది. దాన్నే సిగ్గంటారన్నా. సిగ్గా? మరి ఐ లవ్ యూ చెప్పగానే ఒక అమ్మాయి సిగ్గుపడుతూ పారిపోయిందంటే పడిపోయినట్టే. అయితే అది సిగ్గే. ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? చస్తున్నాం ఇక్కడ, బాక్స్ బద్దలైపోయి. అయినా మీ టేస్ట్ ఏం బాగోలేదు డైరెక్టర్ గారు. నాదే లేకపోతే నా పక్కన వాడు హీరో ఏంటి? అంటే మెగాస్టార్ చిరంజీవి కావాలా? హీరో అంటే రామ్ లా ఉండాలి. ఒక అమ్మాయికి కావాల్సినవన్నీ అతనిలా ఉన్నాయి. మ్యాచో, స్టైల్, మ్యాన్లీ. ఐ థింక్ ఐ లవ్ హిమ్. ఓ, మ్యూజిక్ స్టార్టెడ్. Are you ready for this? Are you ready for this? Oh. Are you ready for this? Are you ready for this? Oh. Baby. Oh yeah. నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే. Oh yeah. మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే. Oh yeah. నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే. Oh yeah. లిప్పులోనే కాస్త రెడ్డి ఎక్కువాయే. చలో ఓ వీరా, నే చలాకి జాననురా. ఏ హలో సుకుమారా, ఇక రా. నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే. Oh yeah. మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే. iPhone నేను నన్ను టచ్ చేసింది రంగుడా. లవ్ వైఫై ని నన్ను కనెక్ట్ చేసుకుజరా. నీ నెట్వర్క్ నా చుట్టుపక్క సిగ్నల్ ఉండదే. ఎంత ట్రై చేయి నా లైన్ నీకు అసలు అందదే. ఎంత కాలం సోలో గానీ సోలు మెట్టు నేనుండంగా. నీకంత సీన్ లేదే పిల్ల, నన్ను గుచ్చి చంపమాకిలా. Don't follow me, oh hasina. Space ఏ లేదు గుండెలోనా. నాతో డేకొస్తే నీ సౌమ్యం పోదు కదా. కప్ప కాఫీ ఇస్తే పెద్ద తప్పేం జరిగిపోదుగా. ఒక్క డేట్ తోటి నీ ఫేట్ ఏం మారిపోదే. ఇష్టం అంటలేని రొమాన్స్ లో టేస్ట్ ఉండదే. నీ హార్ట్ బుక్ ఓపెన్ చేస్తా, నీ ఇష్టమేంటో కనిపెట్టేస్తా. అది అంత సులువు కాదే లేవా, నువ్వు పగటి కలలు కనుకునేలా. Don't follow me, oh hasina. Space ఏ లేదు గుండెలోనా. Are you ready for this? హలో. రే, చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏ? అర్థం కావట్లేదురా, పిచ్చిక్కిపోతుంది. దాన్ని చూడకపోతే చచ్చిపోతానురా. దానికి ఇంకా టైం ఉందిలే అన్నా, అప్పటి వరకు ఎంజాయ్ చేయి.
ఏంటి? నమస్కారం సార్. మిస్సింగ్ కేసు సార్. నాకు బాగా కావాల్సిన ఒక వ్యక్తి 10 రోజులుగా కనిపించట్లేదు. ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. ఎప్పటి నుంచి కనిపించట్లేదన్నావు? 10 రోజుల నుంచి సార్. 10 రోజులేంట్రా? ఎప్పుడు? ఉండు, నువ్వు ఇక్కడ ఉండు. చెప్పు. 10 నెలల క్రితం మనం బస్సులో వేసేసామే, దీప్తి, సత్య. దాని గురించి ఇప్పుడెందుకు? ఆ దీప్తి 10 రోజులుగా కనిపించట్లేదని వాడెవడో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు బాయ్. 10 రోజులా? రై వాడు అక్కడే, వాడు నాకు కావాలి. ఆగో.